కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది. సంవత్సర కాలంలో ఎలాంటి అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు కూడా ఇచ్చిన ఏ హామీలు అమలు చేయడం లేదంటూ వైసీపీ చెప్తోంది. దాని గురించి మాట్లాడుతాం. ప్రస్తుతం షేక్ బాజీ గారు ఉన్నారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. బాజీ గారు నమస్తే అండి. బాజీ గారు చెప్పండి. రైట్. విరాళాలు ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా చంద్రబాబు బ్లాక్ మనీ, మహానాడు ఫ్లాప్. కనీసం సిద్ధం సభకు వచ్చినటువంటి జనాభాలో 10% కూడా అక్కడ హాజరు కాలేదు. టీడీపీ గొప్పలు చెప్పుకుంటుంది మహానాడు సభను చూపించి. గత ప్రభుత్వమే బెస్ట్ అనేది వైసీపీ వాదనగా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఏపీ రాష్ట్ర అభివృద్ధి మా కాంక్ష అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మీ కామెంట్ ఏంటి బాజీ గారు? ముందుగా చందు గారు, మీకు అట్లాగే మన ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా శుభోదయం. ఇప్పుడు మహానాడు అన్నది తెలుగుదేశం పార్టీ యొక్క పర్సనల్ కార్యక్రమం. పార్టీ కేడర్ని సమాయత్తం చేసుకోవటం, వాళ్ళలో ఒక స్ఫూర్తి నింపటం, లేకపోతే బలోపేతం చేసుకోవటం అనే ఒక లక్ష్యంతో మహానాడు ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనే దానికి ఒక మనం ఏం పరిమితులు ఉండవు. దానికి జనాభా వాళ్ళ కార్యకర్తలు వచ్చారు. జన సమీకరణలో కొంత అటు ఇటు అయినప్పటికీ కూడా మహానాడు సక్సెస్ఫుల్గానే జరుపుకున్నారు. అది వాళ్ళ అంతర్గతమైన వ్యవహారం పార్టీకి సంబంధించి. కానీ నేనేం చెప్తానంటే, మహానాడులో ఏదైతే వీళ్ళు తీర్మానాలు చేస్తున్నారు, రాజకీయ తీర్మానాలు, అవి ప్రభుత్వం ద్వారా అమలులో ఫెయిల్ అవుతున్నారు. ఇది చాలా కీలకమైన అంశం. మహానాడు గొప్పగా చేసుకున్నాం, అందరికీ వందలాది రకాల భోజనాలు పెట్టాం, ఒకళ్ళొకరు పొగుడుకున్నాం, జబ్బాలు తరుచుకున్నాం అనేది కాదు కదా. మీరు ఒక లక్ష్యంతో పెట్టారు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ప్రభుత్వంలో లేనప్పుడు ఆ విషయాలు వేరు. ప్రభుత్వంలో లేనప్పుడు మహానాడు గురించి నేను మాట్లాడను. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసుకున్న తొలి మహానాడు ఇది. అట్లాగే గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా 4 సంవత్సరాలు మహానాడు చేసుకున్నారు చక్కగా. అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలు తీర్మానాలు చేసుకున్నారు మహానాడులో. అందులో వాళ్ళకు సంబంధించింది ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలి, అట్లాగే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవాలి, కేంద్రంతో ఫైట్ చేసైనా కానీ విభజన హామీలని అన్నింటినీ నెరవేర్చుకోవాలి. ఇవన్నీ కూడా గతంలో నేను ప్రధాన అంశాలు మాత్రమే మాట్లాడుతున్నాను. ఇవి మహానాడులో జరిపిన తీర్మానాలు. కానీ ఈ తీర్మానాల్లో ఎన్ని అమలైనవి, ఏం అమలు చేయగలిగారు, ఎందుకు చేయలేకపోయారు అనే దానికి ఇవాటికి కూడా వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఈ మహానాడు, కడప మహానాడు ఏదైతే ఉందో, యువనేత వాళ్ళ ఆశాజ్యోతి లోకేష్ గారికి అధికార పగ్గాలు అప్పచెప్పడానికి ఒక రోడ్ మ్యాప్ని క్రియేట్ చేసుకోవడం కోసం మాత్రమే ఉద్దేశించబడింది అనేది అందరికి తెలిసిన విషయమే. అందులో అనుమానమే లేదు. ఆయన నెక్స్ట్ కాబోయే పార్టీకి సంబంధించిన యువనేత, పార్టీ అధినేత కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది అంతర్గత వ్యవహారం. కానీ మేమేమంటామంటే, మీరు తీర్మానాలు ప్రజలకు సంబంధించి చేస్తున్నారు. మహానాడు ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఇది చేస్తామంటున్నారు. అట్లాగే లోకేష్ గారు 6 సూత్రాలు పెట్టారు. వాటిలో అనేకమైన అంశాలు మహిళలకి, యువతకి ముడిపడి ఉన్నాయి. కానీ ఈ మహిళలకి, యువతకి సంబంధించి ఏదైతే అధికారంలోకి రావడానికి ఎలక్షన్స్లో, ప్రచారాల్లో ఏదైతే హామీలు ఇచ్చారో, ఆ హామీల్లో పూర్తిగా విఫలమైపోయారు. ఇప్పటి వరకు సంవత్సరం గడిచిపోయింది. యువతకి 20 లక్షల మంది యువతకి 5 ఏళ్లలో ఉద్యోగాలు ఇస్తామన్నారు. సంవత్సరం గడిచిపోయింది. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? సంవత్సరంలో విభజిస్తే 5 ఏళ్లలో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? యువతకి, నిరుద్యోగ యువతకి నెలకు 3,000 వృత్తి ఇస్తామన్నారు, ఇచ్చారా? అట్లాగే మహిళలకి స్త్రీనిధి కింద నెలకు 1,500 చొప్పున 18,000 రూపాయలు ఆశ చూపించారు. సంవత్సరం అయిపోయింది. మరి ఈ సంవత్సరంలో వాళ్ళకి అందాల్సిన 18,000 ఒక్కొక్క మహిళకి అందించారా? అది రేపు అందిస్తారా? అట్లాగే మహిళల ఉచిత బస్సు పథకం కానీ అనేక పథకాలు, 21 స్కీములు అనౌన్స్ చేశారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సూపర్ 6 గురించి వదిలేయండి. సూపర్ 6లో ఏదో గ్యాస్ కి సంబంధించి, అట్లా రైతులకి వాటికి సంబంధించి కొంత కేంద్ర నిధులతో జత కలిపి కొంత రిలీజ్ చేశారు. కానీ నేనేమడుగుతున్నానంటే, సూపర్ 6 అనేది క్రైటీరియా కాదు. అడుగడుగునా హామీలు ఇచ్చారు. యువగళంలో లోకేష్ బాబు గారు అయితే ప్రతి ఊరికి ఒక హామీ ఇచ్చారు. ప్రతి గ్రామానికి, మండలానికి ఒక హామీ ఇచ్చుకుంటూ వెళ్ళారు. కులాలకు హామీ ఇచ్చారు, కాపులకి హామీ ఇచ్చారు, ముస్లింస్లకు హామీ ఇచ్చారు, బీసీలకు ఇచ్చారు.
ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు. ఇవన్నీ ఎప్పుడు నెరవేరుస్తారు, ఎలా నెరవేరుస్తారు? మేమేం అడుగుతున్నామంటే, మీకు సంవత్సరం గడిచిపోయింది, ఇవాళ మీరు వైసీపీని తిట్టుకోవటం, వాళ్ళు ఏదో విఫలమయ్యారు, వాళ్ళ ప్రభుత్వం ఇది, జగన్ ఇది అని చెప్పుకోవడం, ఆ కథ ముగిసిపోయింది. ఇవాళ మీరు రండి, యాక్టివ్ గా ప్రభుత్వంలో రండి. స్పీడ్ ఆఫ్ బిజినెస్ అని నినాదం తీసుకోవటం కాదు, ఈ షుడ్ బి ఇంప్లిమెంటెడ్. మీరు ముందు స్పీడ్ ఆఫ్ ఇంప్లిమెంట్, కమిట్మెంట్, స్పీడ్ ఆఫ్ ఈజీ డూయింగ్ ఆఫ్ బిజినెస్, స్పీడ్ డూయింగ్ ఆఫ్ బిజినెస్ తో పాటు కమిట్మెంట్ షుడ్ బి దేర్ ఇన్ ది బిజినెస్. మీరు ఏదైతే కమిట్మెంట్ అయ్యారో, రాజకీయ కమిట్మెంట్స్ అయ్యారో, వాటిని మీరు ఇంప్లిమెంటేషన్ చేయండి, కమిట్మెంట్ ని నెరవేర్చండి. అప్పుడే ప్రజలు సంతృప్తి చెందుతారు మీ పట్ల ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం టోటల్ ఫెయిల్యూర్. కేవలం సంక్షేమాల పేరుతోటి అకౌంట్స్ లో బటన్ నొక్కే కార్యక్రమం మీద దృష్టి పెట్టింది. అభివృద్ధి పూర్తిగా క్షీణించిపోయింది, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది, ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైపోయింది. దీన్ని మీరు చక్కబెడతారని, మీరు సంపద సృష్టిస్తారని మీరు చెప్పిన మాటల్ని నమ్మి ప్రజలు మిమ్మల్ని గెలిపించి అమోఘమైన అఖండమైన మెజారిటీ ఇచ్చారు. మీరు దయచేసి దాన్ని, ప్రజల ఆశల్ని ఒమ్ము చేయకండి. రైట్ బాజీ గారు, స్టార్ట్ చేయండి, స్పీడ్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చేయండి. రైట్ నినాదాల్లో కాదు, ఆచరణలో చూపించండి. రైట్ అదే అడుగుదాం. రఫీ గారు రైట్, అంతే తప్ప వైసీపీ మీద మీ దగ్గరికి ఏదో వస్తాను. ఫిర్యాదులు చేయడం, ఆ క్వశ్చన్ వాళ్ళని అడగడానికి కేసులు పెట్టేసి ఆటకే టైం వృధా చేయొద్దు.